చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. తన పని నేను చేస్తానండి. ఆహా, మరి నీ పని ఎవరు చేస్తారు? ఆ పని కూడా నేనే చేస్తాను. అయితే ఆ గోడ నున్నగా తెల్లగా మెరిసిపోయేలా చెయ్యాలి. ముందు పైనుంచి స్టార్ట్ చెయ్యి. సరే లక్ష్మి, జాగ్రత్త. నువ్వెళ్ళి బాగా తినేసి బజ్జప్పో పో. సరోజ, ఈశ్వరి మేడం చాలా తెలివిగా రాణమ్మని ముగ్గులోకి దించింది. ఇప్పుడు రాణమ్మ పైకి వెళ్తుంది, సున్నం కొడుతుంది. కరెక్ట్గా రాణమ్మ అలర్ట్ అవ్వకముందే నువ్వు వెనక నుంచి వెళ్ళి తనని తోసేయాలి. దెబ్బక రాణమ్మ తల పుచ్చకాయలాగా పగిలిపోవాలి, గిలగిల కొట్టుకొని చచ్చిపోవాలి. ఖచ్చితంగా మేడం. నా గురించి మీకు తెలిసినట్లేదు. ఈ దెబ్బ ఎలా తగిలిందో చెప్పనా మేడం? ఒక వీధి రౌడీ నా మొగుణ్ణి కొట్టబోతుంటే అడ్డు వెళ్ళాను మేడం. ఈ దెబ్బ అప్పుడు తగిలింది. ఆ రాత్రి నాకు నిద్రే పట్టలేదు. కారణం ఈ దెబ్బ నొప్పి కాదు మేడం, నన్ను కొట్టిన వాణ్ణి తిరిగి కొట్టలేదే అన్న బాధ. మరుసటి రోజే వాణ్ణి కింద పడేసి పెద్ద బండరాయితో వాడి తలని నుజ్జు నుజ్జు చేసి చంపేశాను. ఆ రోజు రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపట్టింది. ఆ కేసులోనే మేడం నేను జైలుకొచ్చింది. అలాంటి నన్ను ఆ రాణమ్మ చావు దెబ్బలు కొట్టింది. వదులుతానా చెప్పండి? ఇప్పుడు మీ పగెంతో నా పగ అంతే. మీకంటే ఎక్కువే కానీ తక్కువ మాత్రం కాదు మేడం. ఖచ్చితంగా రాణమ్మని పైనుంచి కిందకి తోసేసి మరీ చంపుతాను. నీ మాటల్లోనే ఆ రాణమ్మని చంపడం నేను చూసేశాను సరోజ. జస్ట్ నువ్వు అలా తోసేస్తే చాలు, సున్నం కొడుతూ కాలు జారి పడిపోయిందని ఈశ్వరి గారు న్యాచురల్ డెత్ లాగా కేసు క్లోజ్ చేసేస్తారు. రాణమ్మ పైకి వెళ్లేలోపు నువ్వు పైకెళ్ళి కనబడకుండా దాక్కా. ఛాన్స్ దొరకగానే కిందకు తోసాయి. వెళ్ళు. వెళ్తాను. చివరిసారిగా రాణమ్మని ప్రాణాలతో చూసుకోండి మేడం. ఎందుకంటే ఆ రాణమ్మనిక మీరు చూడబోయేది శవంగానే.
నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వెళ్తున్నావు రాణమ్మ. వెళ్ళు, పైకి వెళ్ళు. పొద్దున్నుంచి నిద్ర లేవలేదు. నిద్ర లేపి కాఫీ ఇచ్చినా తాగనే లేదు. టిఫిన్ ఎలాగూ చేయలేదు. కనీసం లేచి పాలైనా తాగమ్మా. ఆ రోజు జడలో పాము కనిపించినప్పటి నుంచి ఈ పాము టాటూ చూస్తుంటే వణుకు పుడుతుంది. అమ్మా, కార్తిక అమ్మా, లే అమ్మా. కార్తికమ్మా, లేమ్మా, పాలైనా తాగమ్మా, లేమా. అయ్యో, ఒళ్ళేంటి నిప్పులా కాలిపోతుంది. అయ్యగారు, అయ్యగారు, త్వరగా రండి అయ్యగారు. అయ్యగారు. ఏంటి పంకజం, ఎందుకు అలా అరిచావు? అయ్యా, పెద్దమ్మాయి గారిని చూడండి అయ్యా, ఒళ్ళంతా కాలిపోతుంది. కార్తిక, కార్తిక, లేమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. లేమ్మా. అమ్మా కార్తిక, డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి సరోజా? రాణమ్మ చావుకేక చెవులారా వినాలని, కింద పడి తన తలకాయ పుచ్చకాయలాగా ముక్కలవ్వడం కల్లారా చూడాలని నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఒక్క తోపు, ఒకే ఒక్క తోపు. దెబ్బకి రాణమ్మ ఆకాశం నుంచి రాలిపడ్డ నక్షత్రంలాగా కింద పడాలి.
దేవుడికి దండం పెట్టుకుని వెళ్దామా? సరే పద. బాబు ధర్మం చేయండి అమ్మా. కృష్ణయ్య, మా అత్తయ్య కూడా నీ భక్తురాలే. మా అత్తయ్య జైలుకి వెళ్ళినా సరే అన్యాయంగా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని, ఒక ప్రాణం పోకూడదని తాపత్రయపడుతోంది. మా అత్తయ్య ఇచ్చిన ఐడియాతోనే మేము ఇంతవరకు వచ్చాం. ఇంకా మాకు ఆ వినోద్ కనిపిస్తే మాకు మిగిలిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ వినోద్ని మాకు చూపించే బాధ్యత నీదే కృష్ణయ్య. కృష్ణయ్య, మా అమ్మ ఎలాంటి సిచ్యువేషన్లో జైలుకి వెళ్ళిందో నీకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా అమ్మ మా నాన్న మీద, మా సంస్థ మీద నింద పడకూడదని, మాకు ఏ పాపము తగలకూడదని పోరాడుతుంది. దయచేసి ఆ వినోద్ మా కంటికి కనిపించేలా చెయ్యి కృష్ణయ్య. అలాగే మా అమ్మ కూడా తొందరలో రిలీజ్ అయ్యేలా చూడయ్యా. కృష్ణ, డబ్బులు ఇవ్వా. ధర్మం చేయండి అమ్మా. ఎస్ఐ గారు, ఇంకా చూస్తారేంటి? ఈశ్వరి గారిని అదుపులోకి తీసుకోండి. I said arrest her. Yes, sir. You are under arrest.
సార్ సార్ నేనేం తప్పు చేశాను సార్? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేడం ఏం చేశారు సార్? ఈ మేడం ఒక్కరినే అరెస్ట్ చేస్తున్నామని ఆ మేడం ఫీల్ అవుతున్నట్టున్నారు. ఆ మేడంని కూడా అరెస్ట్ చేయండి. యు ఆర్ అండర్ అరెస్ట్. సెంట్రీ, క్యాచ్ హర్. సార్ మేమే తప్పు చేశాం సార్. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నన్ను చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? మేడం ఏంటి షాకింగ్గా ఉందా? తల పుచ్చకాయలా పగిలి చచ్చిన రాణమ్మ ఇలా నవ్వుకుంటూ బ్రతికొచ్చిందేంటా అని ఆశ్చర్యంగా ఉందా? ప్లాన్ చేసి పైనుంచి తోసేసి చంపిన రాణమ్మ ఇలా బతికొచ్చిందేంటా అని మైండ్ బ్లాక్ అయిందా? సరోజా, మేడం ఆ రాణమ్మని చంపడానికి ఈ 50 లక్షలు సరిపోకపోతే చెప్పు, నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను.
సరే మేడం, ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పినట్టే చంపేద్దాం. సరోజా, బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు వెళ్ళి రానమ్మని చంపే ప్లాన్ గురించి ఆలోచించు. సారీ కిషోర్, ప్రాణం పోయినా అమ్ముడు పోనని అన్నావు కదా. మేడం ఏం చేస్తున్నారు మీరు? మేడం అందుకే నీ ప్రాణం తీసైనా నీ అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాను. కిషోర్ సార్! మేడం మేడం వద్దు మేడం, వస్తున్నా. చంపొద్దు మేడం, వద్దు మేడం, చంపొద్దు మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏంటి, మీరు ధర్మతేజ గారికి ద్రోహం చేయరా? నేను మిమ్మల్ని కొనలేనా? అయితే చచ్చిపోండిరా. మేడం వద్దు మేడం, చంపొద్దు మేడం. ఈ కేసులో కావాలని తప్పుడు సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 193, 211, 218 క్రింద ఎస్ఐ సారథి మునీంద్రను అతని సర్వీస్ బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఇన్నాళ్లు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న లక్ష్మి నిర్దోషి అని తేలినందుకు గౌరవనీయ కోర్టు ఆమెపై ఉన్న నేరారోపణలను కొట్టివేస్తూ తక్షణమే గౌరవప్రదంగా విడుదల చేయవలసిందిగా ఈ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇద్దరు వ్యక్తులను క్రూరంగా హత్య చేయడమే కాకుండా ఆ నేరాన్ని అమాయకురాలైన లక్ష్మిపైన మోపినందుకు గాను వర్షను ప్రధాన దోషిగా కోర్టు పరిగణించింది. ఐపీసీ సెక్షన్ 302, 201 ప్రకారం ఈ సెషన్స్ కోర్టు వర్షకు మరణశిక్షను ఖరారు చేసింది. లక్ష్మి, ఎలాంటి భయం లేదు. ఇకంతా మంచి జరుగుతుంది, ఓకేనా? హ్యాపీనా కిషోర్? చూడు, నీ బిడ్డ కూడా సంతోషంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకూడదు, అర్థమైందా? అలాగే మేడం. కొన్ని సాక్ష్యాలు సేకరించడం వల్ల కోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది.
ఇది రాణమ్మ గారి జడ్జిమెంట్ కాపీ. రాణమ్మ చేతిలో మరణించిన విజయ్ అనే వ్యక్తి సాధారణ పౌరుడు కాదని, అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాతో సంబంధం ఉన్న ఒక ప్రమాదకరమైన స్లీపర్ సెల్ అని దర్యాప్తులో నిర్ధారించడమైనది. నిందితుడు విజయ్ ఆ రోజు వివాహ వేడుకలో ఎంతో మంది ప్రాణాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకొని ఎంతో శక్తివంతమైన పేలుడు పదార్థాలను అమర్చినట్లు ఆధారాలతో సహా రుజువైనది. ఆ సమయంలో రాణమ్మ విజయ్ని అడ్డుకోకపోయుంటే ఆ వేడుకలో ఎంతో మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. రాణమ్మ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల పెను ప్రాణ నష్టం తప్పిందని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. నిందితుణ్ణి చంపడం చట్టప్రకారం నేరమైనప్పటికీ ఆమెలోని మానవత్వాన్ని, సమాజం పట్ల తనకున్న బాధ్యతను ఈ కోర్టు అభినందిస్తూ ఐపీసీ సెక్షన్ 96, 106 రైట్ ఆఫ్ ప్రివెంటివ్ డిఫెన్స్ని రాణిమపై మోపబడ్డ హత్య కేసుని కొట్టివేస్తూ నిర్దోషిగా తక్షణమే విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయడమైనది. అయ్యో ఏయ్ ఎవరైనా దగ్గరకొస్తే దీన్ని పీక కోసేస్తా.